మీ డ్యూటీ చేయమని అడగొచ్చు. నిష్పక్షపాతం కాకుండా దారి తప్పుతూ ఉంటే పై అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. ఫలానా అతను ఈ రకంగా ఓ పార్టీ ఏజెంట్ కున్నాడు, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేయొచ్చు. కానీ బట్టలు తీస్తా అంటే అందరికీ అది అవమానం. అది ప్రభుత్వ యంత్రాంగానికి అవమానం. ఏమైనప్పటికీ రాబోయే కాలంలో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. విషయం అండి, మాణిక్యాలరావు గారు ఇస్తాను, ఎందుకంటే అది రాజశేఖర్ గారికి సంబంధించిన అంశం. రాజశేఖర్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. కపూర్ గారు మాట్లాడింది మీరు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారితో ఒకటి చేశారు, అక్కడ మాట్లాడారు మంచి. ఇప్పుడు ఒకవేళ అలాంటి రౌడీలు సంఘ విద్రోహ శక్తులు ఉంటే నాకు అవకాశం వచ్చారు చూస్తే ఇప్పుడు ఎందుకు చూడలేదండి? అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి ఆ రోజు మరి 30,000 మంది పైన మహిళల విమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్నారు కదా. ఇప్పుడు ఏమయ్యారు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు ఎందుకు వెనక్కి తీసుకురావట్లా? ఇప్పుడు ఎన్నికల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఏది పడితే అది మాట్లాడేస్తే సరిపోదు కదా. నువ్వు అధికారంకి వచ్చింది, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఇవన్నీ ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఎందుకు ఓడదిప్పి గుడ్డలోడ తీసి ఎందుకు తిప్పట్లేదు రోడ్ల మీద? ఇవన్నీ ఏంటంటే ఎన్నికల వరకే పరిమితంగా మాట్లాడారు. వాళ్ళు నిజంగా జరుగుంటే ఈరోజు చెయ్యొచ్చు. తర్వాత మీరు ఇన్నేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అన్నారు, బట్టలు కూడా తీసి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు అక్కడ లింగమయ్య మర్డర్ జరిగితే ఆ మర్డర్ కి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్లో మర్డర్ జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తారా కంప్లైంట్, లేదా పోలీసుల కంప్లైంట్ రాసుకొస్తారా? చెప్పండి సార్ వర్మ గారు, మీరు ఒక మాట చెప్పండి దానికి ఆన్సర్ నాకు. మర్డర్ జరిగితే ఎవరు ఇస్తారండి కంప్లైంట్? లింగమయ్య మర్డర్ జరిగింది, వాళ్ళ భార్య గాని కొడుకులు గాని కుటుంబ సభ్యులు ఇవ్వాలి కదా. కానీ పోలీసులే కంప్లైంట్ రాసుకొచ్చి ఆమెతో టేలు ముద్రేయించుకొని పోవడం, ఎవరైతే మర్డర్ చేశారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళనే సాక్షులుగా ఆ కేసులో పెట్టడం ఏమిటండి ఇది? పోలీసు అంటే ఆ పోలీసుని ఎందుకు అనవలసి వచ్చిందనే దానికి చెప్పిన మాట నేను. ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు పూర్వపరాలన్నీ పరిశీలన చేస్తే ఆయన మరి ఎలక్షన్ ఎంపీపీ ఎలక్షన్ జరిగే దగ్గర నుంచి కూడా ఆయన వైఖరి వేరే ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం ప్రయత్నం చేసిన సందర్భం ఉంది. ఆయన మరి అదే విధంగా మరి అక్కడ పచ్చ చొక్క వేసుకుని పని చేస్తా ఉంటే ఆయన అలాంటి వ్యక్తిని ఏమన్నాడు, చట్టం ముందు నిలబెట్టి వేసుకున్న కాకి గుడ్డలు ఓడ తీపిస్తాను అన్నారు. తప్ప అండి అది? చట్టం ముందు నిలబెట్టి మనం ప్రూవ్ చేయగలిగితే కాకి గుడ్డలు ఉంటాయా ఆయనకి? ఆయన చేసినటువంటి పొరపాట్లన్నీ నిరూపించగలిగితే కాకి గుడ్డలు ఉంటాయా? ఆ మాట మాట్లాడితే దాన్ని ఇంకా రకరకాలుగా మాట్లాడారు. సరే మంచిది వర్మ గారు, మీరు ఇప్పుడు ఇన్ని చూపించారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు పోలీసులు జగన్మోహన్ గారు మాట్లాడి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని చూపించలేదు కదా మీరు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందని నేను ఆల్రెడీ చెప్పాను, నేను ముందే చెప్పాను అది. వర్మ గారు నేను చూపిస్తాను, దయచేసి. ఓకే ఫైన్, చూపించండి దయచేసి. మీరు గమ్ముకుంటారు, నేను చూపిస్తాను, వినండి. పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. దాన్ని ఏమంటారండి? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చట్టం ముందు నిలబెట్టే కదా, బట్టలు ఒకటి తీస్తానంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? అదే మాట కదా. ఇప్పుడు ఒక్కటిసారి మీరు మాట్లాడితే ఒకటి, మేము మాట్లాడితే ఒకటి కాదు, ఎవరు మాట్లాడినా ఒకటే దాని అర్థం. కాబట్టి దాన్ని ఇంకోటి ఏంటంటే వర్మ గారు, ఇప్పుడు దీన్ని యాక్చువల్గా కూడా నేను మిత్రులు కూడా కొంతమంది మాట్లాడారు, దాదా గారు కూడా అన్నారు, అసలు ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ అనేటువంటిది కూడా మనం తలదించుకునేటువంటి మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఇది. కానీ ఎవరి పార్టీలో వాళ్ళు సార్, మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఇంకోటి పార్టీ అయినా ఎవరైనా సరే దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకో పాయింట్ ఏంటి, సింగిల్ డిజిట్ కి కాదని ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా ఎలా కాదని కూడా 4 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉంది వాళ్ళకి టైము. సింగిల్ డిజిట్ తోటి కూటమి ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఈరోజు తప్పే ఉందండి. రాజకీయాల్లో మాకుండా అంచనాలు మాకుంటాయి. కాదు, ఇది ఎలక్షన్ టైం కాదు కదండి, 4 సంవత్సరాల తర్వాత కదా. ఎప్పుడు 5 ఏళ్ళకి రానియండి సార్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడన్నా రానియండి సార్, ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని బలపరుస్తారు, మాదే విజయం సాధిస్తామని చెప్పుకోవడం తప్పేమని ఉందండి? లేదు, తప్పేమీ లేదు. కాన్ఫిడెన్స్ ఏంటని అడుగుతున్నాను, తప్పు గురించి నేను చెప్పట్లేదు, తప్పులు. కాన్ఫిడెన్స్ ఏముంటుంది సార్?
వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చెప్పినటువంటి ప్రతి అంశంలో కూడా పొరపాట్లు దొర్లుతా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనేటువంటిది మా ఆత్మవిశ్వాసం. ఓకే. అది మీరు తప్పుగా భావిస్తే నేనేం చేయలేను. అయ్యో, నేను తప్పు భావించడం కాదండి. ఏంటి 4 సంవత్సరాలు ఉండగా సింగిల్ డిజిట్ అని ఇప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తున్నారు ఏంటని? ఖచ్చితంగా సార్. ఇప్పుడు రాజకీయంగా మా అంచనాలు మాకుంటే, మా కాన్ఫిడెన్స్ మాకుంటది, వాళ్ళ పార్టీలకు ఉండే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, మాణిక్యాలరావు గారు, ఎందుకంటే ఇన్ని దారుణాలు అన్యాయాలు చేస్తున్నారట 9 నెలల 10 నెలల్లోని? అప్పుడే సింగిల్ డిజిట్కి పడిపోయారట. ఇంక 4 సంవత్సరాలు అయిందంటే ఇంక మరి ఇంక ఏ డిజిట్లే లేవు మీకు ఇవ్వడానికి. వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ప్రజలు ఎవరు కూడా విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. వైసీపీ వాళ్ళు చేసినటువంటి శాసనల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇప్పుడు ఈ డిబేట్ లోనే మనం చూసాం. అర్థం ఒకటే కదా, ఏది మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా అర్థం ఒకటే కదా అని మాట్లాడితే, మీ అమ్ముందా, మీ నాన్న ఉన్నాడా, నీ అమ్మ మొగుడు ఉన్నాడు అనే దానికి చాలా తేడా ఉంటుంది. అర్థం ఒకటే అవ్వచ్చు. మీ నాన్న అన్నా, నీ అమ్మ మొగుడు అన్నా నాన్న కిందకే వస్తుంది, తండ్రి కిందకే వస్తుంది. కానీ ఆ మాట్లాడే భాష ఉంటుంది కదా. నిజంగానే ఇప్పుడు మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా ఏదో మొత్తం సాధిద్దామనే పద్ధతిలో ఊరకొక్కలు వాళ్ళట్లా వీళ్ళెట్లా అంటే ఖచ్చితంగా వైసీపీలో ఉన్న వాళ్ళే గుర్తుకొస్తారు. మేము ఒక చిన్న కార్యకర్త చేసిన వెంటనే చర్య తీసుకున్నాం. గఫూర్ గారు మాట్లాడారు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడతారు. మీరు ఒక అనంతబాబు నేనే చంపాను, సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపాను అని అనంతబాబు మాట్లాడితే మీరు పార్టీలో ఉన్నవాడి మీద ఏ చర్యలు తీసుకోలేకపోయారు. కనీసం పార్టీ సభ్యత్వాన్ని తీసేయలేకపోయారు. ఎమ్మెల్సీ నుంచి పక్కన పెట్టి లేకపోయారు. ఆ బట్టలు తీసుకొని తిరిగినటువంటి గోరంట మాధవ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. లేకపోతే శ్రీరెడ్డి అసలు మనం అసలు ఊహించలేము. ఇలాంటి ఆర్టీవీ వాళ్ళ మీద ఎవరి మీదైనా చర్యలు కాదు కదా, కనీసం సోకాల్స్ నోటీస్, కనీసం వివరణ, ఇది మన పద్ధతి కాదు అని మాట్లాడినటువంటి మీరు వన్ సైడ్ గా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట ఇప్పించారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేరాలు చేసేటువంటి వాళ్ళని సమీక్షిస్తాం. తప్పేంది? సమీక్షించి నేరాలని కనుక ప్రూవ్ అయితే బొక్కలో వేపిస్తామని చెప్పాడు. అదే బొక్కలో వేపిస్తాము, జైల్లో వేపిస్తామని తప్ప. కానీ మీరు మాట్లాడింది ఏంది? పోలీసులు బట్టలు తీస్తామని ఆయన మాట్లాడుతున్నారు. వెనక ముందు వెనక 4 సార్లు తిప్పి ఆ రోజు ఇప్పుడు మామూలు వాటిని కూడా మీరు అధికారంలోకి మేము వచ్చినటువంటి 20 రోజులు తిరగటానికే ఇన్ని మటలు జరిగినాయి, అన్ని మటలు జరిగినాయి అని చెప్పేసి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఢిల్లీ వెళ్ళిపోయి పెద్ద ధర్నా చేసుకొచ్చారు కదా. నిరూపించారా? పోలీసులు అడిగారు కదా, నిజంగా మర్డర్ అయిన వాళ్ళు ఎవరు అంటే మీరు ఏమైనా మర్డర్ అయిన వాళ్ళు ఇచ్చారా? మరి ఆ రోజు మీ కార్యకర్త, మీ నాయకుడు చంద్రయ్య గొంతు ఎట్లా దోచాడు? మాట్లాడారు ఎవరన్నా? అతనికి మీరు సపోర్ట్ ఇచ్చి అట్లా పెట్టుకున్నారు, కనీసం జైల్లో పెట్టారా? నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు జైల్లో వేపిస్తారు, వాళ్ళ సంగతి చూస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్యాయంగా జైలుకి వెళ్ళాడండి. 50 రోజులు అన్యాయంగా ఉన్నాడా? ఈవీఎంలు పగలగొట్టేటప్పుడు షూట్ చేసి దాన్ని పబ్లిక్, లేకపోతే ఒక కార్యకర్త తప్పు చేస్తే కూడా తప్పే. కానీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ వ్యవస్థలో అయితే ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నాడో పోటీలో ఉన్నటువంటి అతనే స్వయంగా ఈవీఎంలు పగలగొడితే తెలుగుదేశం వాళ్ళు జైల్లో పెట్టించారా? ఓకే, ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడే మాటలు వింటే ప్రజలు చిరచ్ఛాదనం అంటే అసలు